ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. వారు నీ పరిపెత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడు ఎవడని వారిని అడిగిరి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. మీ ప్రార్థనా విషయాలు దయచేసి తప్పక తెలియజేయండి. మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ సహకరించుకుంటూ క్రీస్తు శరీరంలో లేకపోతే సంఘంలో, స్థానిక సంఘంలో లేకపోతే సార్వత్రిక సంఘంలో మనం ముందుకు సాగాల్సిన అవసరత ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం ఆలోచించినటువంటి విషయం 865వ ఎపిసోడ్లో యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుంచి కొన్ని విషయాలు ఆలోచించాం. బ్రతికించే యేసు. నా తండ్రి ఎలాగో బ్రతికిస్తున్నాడో, మృతులను ఎలా సజీవులుగా చేస్తున్నాడో అలాగే నేను కూడా చేస్తున్నాను. తండ్రిలాగా నేను చేస్తున్నాను, తండ్రిని అనుకరిస్తున్నాను, నన్ను పంపినటువంటి నా తండ్రిని అనుకరిస్తున్నాను. తండ్రిని తప్ప యేసు వేరెవరిని అనుకరించలేదు. మనం కూడా దేవుని తప్ప వేరొక్కరిని అనుకరించడానికి వీల్లేదు. అందులోంచి మనం 4 విషయాలు ఆలోచించాం. ఒకటి, ఆయన కుమారుణ్ణి బ్రతికించాడు అని యోహాను సువార్త 4వ అధ్యాయంలోని ఆ గలిలయలోని 2వ అద్భుతాన్ని గురించి మనం ఆలోచించాం. కుమారుణ్ణి బ్రతికించాడు. అంతేకాకుండా స్నేహితుడైనటువంటి లాజరస్ని అనగా లాజరుని బ్రతికించాడు. మన స్నేహితుడైనటువంటి లాజరును మేల్కొల్పడానికి విరుదవునండి. లెట్స్ గో అండ్ అవేక్ అవర్ ఫ్రెండ్ లాజరస్ అనే మాటను మనం చూస్తున్నాం. తర్వాత మనం ఆలోచించే మాట, తల్లిని బ్రతికించాడు. తల్లిని తానే అనగా ప్రత్యక్షంగా కాదు, తాను చనిపోతున్నప్పటికీ తాను చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోతాడు. తాను లేని లోటును తన స్నేహితుడైనటువంటి, తన శిష్యుడైన, తన ప్రియుడైనటువంటి లేకపోతే రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి ఆ శిష్యుడికి బాధ్యతను అప్పగించి తల్లిని బ్రతికించినట్లుగా మనం అర్థం చేసుకోగలిగాం. తర్వాత శిష్యుణ్ణి బ్రతికించినట్లుగా అనగా తోమా అనేటువంటి ఆ శిష్యుణ్ణి అవిశ్వాస సాగరంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ వ్యక్తిని అతని కోసం 8 దినాల తర్వాత సహవాసానికి దూరమైన అతనికి ప్రత్యక్షమై ఆ ప్రత్యక్షత అతని కోసమే అని అనిపించింది. అతన్ని బ్రతికించినట్లుగా, లేకపోతే గట్టు మీదకి తీసుకొని వచ్చినట్లుగా, లేకపోతే విశ్వాసిగా మారమని సలహా ఇచ్చినట్లుగా, విశ్వాసిగా మార్చినట్లుగా, అవిశ్వాసి కాక విశ్వాసిగా ఉండు, విశ్వాసిగా బ్రతుకు, విశ్వాసిగా కొనసాగు అనగా సందేహకుడిగా ఉండకుండా, డౌటింగ్ థామస్గా ఉండకుండా డిజైపుల్ థామస్గానే కొనసాగు అన్నట్టుగా ప్రభు యొక్క ఉపదేశాన్ని అతను స్వీకరించినట్లుగా, అతను ఒక గొప్ప ఒప్పుకోలు చేసినట్టుగా, నా ప్రభువా నా దేవా అనేటువంటి, మై లార్డ్ మై గాడ్ అనేటువంటి ఒప్పుకోలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇవి గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. నేను ఈ మధ్యకాలంలో వేరే చోట వాట్సాప్ గ్రూపుల్లో చూసి తెప్పించుకున్న పుస్తకము ఇది. ఇంగ్లీష్ పుస్తకం కాదు, తెలుగు పుస్తకమే. సంఘము ఎప్పుడు ఎత్తబడును, సంఘము ఎప్పుడు ఎత్తబడును అనేటువంటి ద ర్యాప్చర్ అనేటువంటి పుస్తకం డాక్టర్ విశ్రాంత్ క్రిస్టియన్ అనేటువంటి ఆయన సత్యముతో స్నేహం అనేటువంటి టీవీ కార్యక్రమ సందేశకులు. వారు పరిశోధనలు చేసి ప్రార్థనాపూర్వకంగా రాసినటువంటి ఈ పుస్తకం 220 పేజీలు ఉండే పుస్తకం. ఈ పుస్తకం ఖరీదు $200. మీరు అవసరమైన వారు డాక్టర్ విశ్రాంత్ క్రిస్టియన్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా వెళ్ళి వాళ్ళ అడ్రస్ ఫైండ్ అవుట్ చేయడమో, లేదా ఈ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో పలాని పుస్తకం కొరకు అడ్రస్ పంపించండి అని మీరు చెప్పగలిగినట్లయితే మీకు నేను అడ్రస్ తెలియజేస్తాను. తద్వారా మీరు ఆ పుస్తకాన్ని వాళ్ళకి గూగుల్ పే లేదంటే ఫోన్పే ద్వారా డబ్బులు పంపించడం ద్వారా పుస్తకాల్ని ప్లస్ దానికి ఎక్స్ట్రా పోస్టల్ ఛార్జెస్ అవి పే చేసి నేను $500 చెల్లించి 2 పుస్తకాలు కొనుక్కోవడం జరిగింది. కొద్దిగా ఆసక్తికరంగానే ఉంది. సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది
అనగా శ్రమలకు ముందేనా, శ్రమల మధ్యలోనా, శ్రమల తర్వాతన అనేటువంటి 3 వాదాలు ఉన్నాయి. వీటిలో ఏది కరెక్ట్ వాదం అనే ఖచ్చితంగానే చెప్తుంది. అనగా శ్రమలకు ముందే సంఘం ఎత్తబడదని, శ్రమల తర్వాత కూడా కాదని, శ్రమల మధ్యలోనే వెళ్తుంది అనడానికి ఆయన కొన్ని వాక్యపు ఆధారాలతో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆసక్తికరమైన పుస్తకం మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుందని నేను భావిస్తున్నాను. వారి సహవాసంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. వారి యొక్క ప్రోడక్ట్ నేను పబ్లిష్ చేస్తున్నానంటే, పబ్లిసిటీ ఇస్తున్నానంటే వారితో నాకు ఎటువంటి స్పిరిచువల్ రిలేషన్ తప్ప వారితో నాకు ఎటువంటి మినిస్టీరియల్ సేవాపరమైన సంబంధం లేదు. వారి అన్ని పాయింట్లతో, ఆ పుస్తకంలోని అన్ని విషయాలతో నేను ఏకీభవిస్తున్నానని కూడా మీరు అర్థం చేసుకోవద్దు. ప్రతి వ్యక్తితో మనం అన్ని విషయాల్లో ఏకీభవించాలని రూల్ ఏం లేదు. కాబట్టి ఎవరు అభిప్రాయాలు వాళ్ళు చెప్తుంటారు. ఏదేమైనప్పటికీ ప్రతిదీ లేఖనానుసారంగా పరిశీలించుకుంటూ ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ద ర్యాప్చర్, ప్రీ, మిడ్ అండ్ పోస్ట్ అనేటువంటి ఇంగ్లీష్లో టైటిల్కి 3 చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి. మంచి పుస్తకం, మీరు ఆసక్తి కలిగిన. నేను సుమారు 125 పేజీలకు పైగా చదవడం జరిగింది. ఇంకా కొన్ని పేజీలు మిగిలి ఉన్నాయి, వాటి కూడా వెళ్తాను. దేవుడు ఎవరి ద్వారా ఎలా మాట్లాడుతాడో మనకు తెలియదు. కనుక ఈ పుస్తకంలోది దుర్బోధనో లేదా పలాని పుస్తకంలోది దుర్బోధో అనో మనం ఖచ్చితంగా తేల్చి చెప్పగలము. అయినప్పటికీ కూడా దుర్బోధ అంటున్నామంటే నేను విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసం కాకుండా వేరొక విశ్వాసం బోధించినప్పుడు నేను ఖచ్చితంగా దాన్ని దుర్బోధ అనగలను. ఎవరైనా కానీ అంతే. కనుక ప్రతిదానికి మనం సిద్ధాంతాల విషయంలో టూ మచ్గా కాకుండా బ్యాలెన్స్డ్గా ఉంటూ సమతుల్యత పాటిస్తూ ముందుకు సాగాలి. కాబట్టి సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అనేది ప్రాముఖ్యమైన విషయం కాకపోవచ్చు కొంతమందికి, కానీ అయినప్పటికీ వారు చక్కగా వివరించారు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. యవన దేవజనులు వారు ఆయా ప్రాంతాల్లో సభల్లో కూడా వారు వాడబడుతున్నారు. వారిని బట్టి నేను ప్రభునామాన్ని మహింపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 12వ వచనము. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 5th chapter verse 12. వారు నీ పరుపెత్తుకొని నడువమని నీతో చెప్పినవాడు ఎవడని వానిని అడిగిరి. What man? They asked him. Who was this man who ordered you to carry something on a Sabbath? విశ్రాంతి దినము రోజు ఏదో ఎత్తుకొని లేకపోతే పరుపెత్తుకొని నడవమని ఆజ్ఞాపించినటువంటి ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఏంటో కనుక్కో. ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడో, లేకపోతే ఏంటి? ఈ మాట చెప్పినప్పుడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఆ మనుషుడు ఎక్కడి నుంచి వచ్చానో, ఆ మనుషుడు ఎవరో మీరు ఎరగకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని స్వస్థత పొందినటువంటి గుడ్డివాడు చెప్పడాన్ని చూస్తున్నాం. ఇతను అలా మాట్లాడలేదు. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న, నీతో చెప్పిన వాడెవడు? మత్తయి సువార్తలో మనం గమనిస్తే రాబో ఉగ్రత నుంచి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అనే ప్రశ్న మనం చూస్తున్నాం. బాప్తిసం ఇచ్చు యోహాను గారి ప్రశ్న స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అది. దానికి వాళ్ళు అక్కడ చేరిన వాళ్ళు పరిసయ్యులు కానీ ప్రజలు కానీ యూదులు కానీ ఎటువంటి సమాధానం చెప్పలేకపోయారు. అంతేకాకుండా నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు అనేటువంటి ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రశ్న మనం చూస్తున్నాం. ఇలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఎవరో ఏదో తెలుపుతుంటారు, ఎవరో ఏదో చెప్తుంటారు, ఫలాంది చేయండి, కొన్ని పరిష్కారాలు సూచిస్తుంటారు, కొన్ని సలహాలు సూచనలు ఇస్తుంటారు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం, ఆ సూచనలు స్వర్గపు సహాయంతో వచ్చాయా, సొంత అభిప్రాయాలుగా వాళ్ళు చెప్తున్నారనే దాని గురించి ఆలోచించాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నాకు సలహాలు ఇస్తున్నాడు. అతనితోనే ఖచ్చితంగా మాట్లాడలేక చెప్పలేక ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను. ప్రభువా ఏంటిది, ఈయన ఇలా చెప్తున్నాడు, ఇతను చెప్పింది కరెక్టా కాదా, ఇతను చెప్పింది నేను ఏకీభవించలేను, కానీ అలాగని ప్రస్తుతం అతని మొహం మీద విభేదించలేను కదా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దానికి దేవుడు ఒక పరిష్కారం చూపించాడు. నేను వాటి గురించి ఇప్పుడు పంచుకోవడం లేదు. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటి అంటే, వాళ్ళు అడుగుతున్న ప్రశ్న, అతను ఎవరో చెప్పు, అతను మేము కలుసుకుంటాం, అతని గురించి తెలుసుకోవాల్సిందే. అతను ఈరోజు ఈ విశ్రాంతి దినం రోజు ఇలా చేశాడు, రాబోయే రోజుల్లో రాబోయే విశ్రాంతి దినాల్లో కూడా ఇలా చేస్తే, విశ్రాంతి దిన ఉల్లంఘనలు జరిగిస్తే, విశ్రాంతి దినములో జరగకూడని పని జరిగిస్తే, మిగతా రోజుల్లో జరిగించిన దానికి మేము అభ్యంతరం చెప్పాం, కానీ ఇలా జరిగిస్తే మా ధర్మశాస్త్రం మీద ఉన్న గౌరవం, మతం మీద ఉన్న గౌరవం ప్రజలు కోల్పోతారు.
ఆ వ్యక్తి వెనకాల వెళ్ళిపోయే అవకాశం ఉంది కనుక ఇది జరగడానికి వీల్లేదు, మేము దాన్ని కొద్దిగా ఇప్పట్లోనే స్టార్టింగ్లోనే దాన్ని కట్ చేయాలి, తుంచేయాలి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. కానీ అతనికి తెలియదు యేసు ఎవరో తెలియదు, లేకపోతే తనను బాగు చేసింది ఎవరో తెలియదు కనుక అతను ఏం జవాబు చెప్పలేకపోయాడు. అతని మౌనం అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం, నిన్ను స్వస్థపరిచిన వాడు, అక్కడ రాయబడిన మాటలు, అందుకు వాడు 11వ వచనంలో, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడువమని నాతో చెప్పినను. మన టైటిల్ స్వస్థపరిచిన వాడు. స్వస్థపరిచిన వాడు అనే దాని గురించి మనం ఆలోచించినప్పుడు 7వ అధ్యాయంలోకి వెళ్తే యేసు ప్రభు ఆ వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నట్టు ఒక మాట మనం గమనించగలము. 7వ అధ్యాయంలో స్తోత్రం 23వ వచనంలో, మోషే ధర్మశాస్త్రం మేరకున్నట్లు ఒక మనిషిని విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా, ఇట్లుండగా ఒక మనిషిని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? పూర్ణ స్వస్థత గలవానిగా చేశాడట. స్వస్థత పొందినవాడు, స్వస్థత పొందినవాడు అంటే సగం స్వస్థత కాదు, పాక్షిక స్వస్థత కాదు, అది పూర్ణమైనటువంటి స్వస్థత, కంప్లీట్ హీలింగ్ జరిగింది. యేసు చేసిన కార్యాలు శాశ్వతము, యేసు చేసిన కార్యములు స్థిరములు. మళ్ళీ ఇంకా కొంతకాలానికి అదే పాత జబ్బు వచ్చింది, మళ్ళీ బెతస్తా కోని దగ్గర పడి చచ్చిపోయాడు అనేది కాదు. అక్కడ స్వస్థపరిచిన వాడు ఆయన ఎవరో తెలియదు, ఖచ్చితంగా ఆయన ఎవరో వీడు చెప్పలేకపోయాడు. స్వస్థతను అనుభవిస్తున్నాడు, ఆ ఆజ్ఞ మాత్రమే, స్వరం మాత్రం వింటున్నాడు, స్వర ప్రకారం సాగుతున్నాడు, స్వరూపాన్ని లక్ష్య పెట్టలేదు. చూసుంటాడు, బహుశా అతను మాట్లాడేది ఒక యవనస్తుడు అయి ఉండొచ్చు అని ఊహించి కూడా ఉండొచ్చు, అంతవరకే తప్ప ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేకపోయిన విధంగా మనం అతన్ని చూస్తున్నాం. 12వ వచనంలో మన మూలవాక్యంలో నేను చదువుతున్నాను, వారు నీ పరుపెత్తుకొని నడువమని నీతో చెప్పిన వాడెవరని వాడిని అడిగిరి. వారు అడిగారు. వారు అంటే ఎవరు అంటే ఆ విశ్రాంతి దినము కనుక యూదులు ఒక 5 మందో 10 మందో 20 మందో 30 మందో గుంపు వచ్చేసారు. అయ్యో ఏదో అయిపోయింది, మా మతం పోయింది, మా మతం బలహీనపడిపోతుంది, మా మతం అంతరించిపోతుంది అన్నట్టుగా దిగులు పడిపోయి వాళ్ళందరూ ఇలా జరగడానికి వీల్లేదు అన్నట్టుగా వాళ్ళు పోరాటానికి దిగుతున్నట్టుగా ఆ ప్రజల్ని చూస్తున్నాం. ఈ రోజుల్లోగా పలాని మత సంరక్షణ లేకపోతే పలాని మతాన్ని మేము కాపాడుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, దాడులు, హింసాయుతమైనటువంటి చర్యలు అక్కడక్కడ మనకు కనిపిస్తున్నాయి. మన మతాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం లేదు, మన దేవుణ్ణో మన విశ్వాసాన్నో మనం కాపాడుకోవాల్సిన అవసరం లేదు, సంరక్షించుకోవాల్సిన అవసరం లేదు. తనను తాను సంరక్షించుకోలేని మతం, తనను తాను సంరక్షించుకోలేని విశ్వాసం మనం డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆ విశ్వాసం, మతం మనల్ని డిఫెండ్ చేస్తుంది. కాబట్టి మతం అంతరించిపోతుంది అనేటువంటి వాళ్ళలో కలిగిన ఆందోళన, యేసు యొక్క అద్భుతాలు వాళ్ళ మత సంబంధమైన పెద్దల మనసుల్లో ఆందోళనలు కలిగించాయి. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. స్వస్థపరిచిన వాడు, హీలర్, జీసస్ ఇస్ ద హీలర్. ఆయన స్వస్థపరిచేవాడు, నిన్ను నన్ను స్వస్థపరిచేవాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో వ్యక్తిని స్వస్థపరిచినవాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల రోగిని స్వస్థపరిచినవాడు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి వ్యక్తిని బాగు చేసినవాడు. 12 సంవత్సరాలు చనిపోయిన పాపను బ్రతికించినవాడు. 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయిన స్త్రీని సరిచేసినవాడు, నడుమును నిటారుగా చేసినవాడు, చక్కగా నిలబెట్టినవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచించాల్సిన విషయాలు. యేసు ప్రభు కార్యాలు చేశాడు, చేస్తున్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మారని దేవుడు, ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయన స్వభావం అది. తన స్వభావానికి విరోధంగా ఏం చేసేవాడు కాదు. స్వస్థపరచడం అనేది ఆయన స్వభావం అయితే అప్పుడు ఇప్పుడు అలాగే స్వస్థపరుస్తాడు. అంతవరకే కానీ మొదటి శతాబ్దం అనే దాంతో ఆపేసేవాడు కాదు. మొదటి శతాబ్దంతోనే స్వస్థతలు ఆగిపోయాయి అనేటువంటి వెర్రి వాదనకు అర్థం లేదు. ఈ మొదటి శతాబ్దం, మొదటి దశాబ్దం ఇవన్నీ మనం పెట్టుకున్నవే కానీ దేవుని కాలమానంలో శతాబ్దాలు దశాబ్దాలు లేవు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంతసేపటికి మానవుల లెక్కలో మాట్లాడుతున్నాం, కానీ దైవికమైన విధానంలో మనం మాట్లాడేది. దేవుని లెక్క వేరు, మానవుని లెక్క వేరు. ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు ఒక దినముతో సమానమని లేఖనాల్లో మనం చూస్తున్నాం. గాడ్స్ మ్యాథమెటిక్స్ని, థియోమాటిక్స్ని మనం అర్థం చేసుకోకుండా
మొదటి శతాబ్దంలోనే, అనగా మొదటి 100 సంవత్సరాల్లోనే ఆగిపోయింది. 100 సంవత్సరాల లెక్క ఏంటో మరి, అప్పటికే ఖచ్చితంగా ఆగిపోవడం ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. స్వస్థపరిచేవాడు ఆయన సజీవుడు, ఆయన శాశ్వతమైన వాడు, తన కార్యాలు అలాగే కొనసాగిస్తున్నాడు అనే స్వస్థతల అవసరం ఉంది. దైవ కార్యాలను, సువార్త ప్రకటించబడుతున్నటువంటి సువార్తను స్థిరపరచడానికి స్వస్థత కార్యాలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను లేకపోతే పరుపెత్తుకొని నడవమని చెప్పింది ఎవరు? హూ ఇస్ దట్ గాయ్? ఎవరా మనిషి? వాళ్ళు రకరకాలుగా ఆలోచించారు. ఎవరైంటారు? హూ ఇస్ హీ? ఆయన కలవాలనో, ఆయన్ను అభిమానించాలనో, ఆయన వెంబడించాలనో కాదు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో వాడు తెగించి అడిగాడు, స్వస్థత పొందుకున్నటువంటి గుడ్డివాడు, ఏంటి మీరు మాటిమాటికి అడుగుతున్నారు, మీరు ఆయన శిష్యులు కాగోరుచున్నారా అని. ఈ వ్యక్తి అలా తెగించి అలా మాట్లాడలేదు, కానీ ఇతను మౌనంగా ఉన్నాడు. దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు 3-4 వచనాలు మనం గమనిస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయం 3-4 వచనాలు గమనిస్తే, ఆయా సమయాల్లో దేవుని దూత, పరలోకం నుంచి దిగి వచ్చినట్టు దూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించడం కలదు. నీళ్లు స్టిరింగ్ చేస్తున్నారు, కలబడుతున్నారు, రేపుతున్నారు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా దీన్ని బట్టి ఈయన ఎవరు అని మనం ఊహిస్తే, ఒక వ్యక్తి ఎవరో తెలియనప్పుడు పోలికలు చెప్తాం. ఆయన ఇలాగుంటాడండి, ఆయన ఇలాగుంటాడండి, ఆయన అలాగా హైట్లో ఉంటాడు, లేదా బ్లాక్గా ఉంటాడు, లేకపోతే బాల్డ్ హెడ్, లేదా ఏవో చెప్తాం మనం కొన్ని పోలికలు. ఈ వ్యక్తి ఎవరు? స్వస్థపరిచిన వ్యక్తి ఎవరు? 38 సంవత్సరాలుగా ఇంతమంది రోగులు పడింటే వాళ్ళెవరి దగ్గరికి వెళ్ళకుండా వీడి దగ్గరికే వెళ్ళి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పాడు. నడుమని చెప్తే వీడు ముందు వెనక ఆలోచించకుండా లేచి నడుస్తున్నాడు. అది విశ్రాంతి దినం. విచిత్రంగా ఉంది. కాబట్టి వాళ్ళ వాదన చూడండి, ఏమైంది బహుశా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అతన్ని పరుపెత్తుకొని నడవమని చెప్పిన వాడు ఎవరు అంటే, ఆయన దేవదూత కన్నా గొప్పవాడు. హీస్ అ గ్రేటర్ దాన్ ద ఏంజల్ దట్ హూ కమ్స్ డౌన్ అండ్ స్టిర్ ద వాటర్స్. ఆ నీళ్లు కుదిలించేటువంటి నీళ్లు రేపేటువంటి, కలియబెట్టేటువంటి దేవదూత కన్నా గొప్పవాడు. నో డౌట్ అబౌట్ ఇట్. అరే, నీళ్లు కదలడం ద్వారా అద్భుతం జరిగిస్తుంటే, నీళ్ల కదలికతో సంబంధం లేకుండానే అద్భుతం చేస్తున్నాయి. వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ మార్వలస్. ఆయా సమయాల్లో, ఒకవేళ ఇప్పుడు ఇలా ఫస్ట్ టైం చేశాడు, ఇక రాబోయే రోజుల్లో ఇలా చేస్తాడా ఏమో మనకు తెలీదు. ప్రజల్లో ఒక కన్ఫ్యూషన్, అనగా యూదుల్లో ఒక కన్ఫ్యూషన్ ఏర్పడింది. మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్నట్టు విషయము, స్వర్గదూత కన్నా గొప్పవాడు ఆయన. స్వర్గం నుంచి దిగినటువంటి, స్వర్గమే పరలోకమే ఒక దూతను పంపించేది వాస్తవం అయితే, ఒకవేళ అలా జరుగుతున్నట్లయితే ఆ దేవదూత కన్నా గొప్పవాడైనటువంటి యేసు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 10వ వచనం, ఆ దినము విశ్రాంతి దినము. స్తోత్రం, హల్లెలూయా. అది వాళ్ళ ప్రాబ్లం. ఆ దినం వాడికి స్వస్థత వచ్చింది అనే దానికన్నా ఆ దినం విశ్రాంతి దినము అనేదే పెద్ద ఇష్యూగా మారింది. కనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు చాలండి సార్. యోహాను సువార్త 9వ అధ్యాయానికి వెళ్తే విశ్రాంతి దినాన్ని బాగు చేశాడు కనుక ఇతను దేవుని దగ్గర నుంచి వచ్చిన మనుషుడు కాదని అర్థం కావచ్చు. సింపుల్ అండి, సింపుల్ లాజిక్. ఇది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈయన హీ వాజ్ నాట్ సెంట్ బై గాడ్. దేవుని చేత పంపబడిన వాడైతే విశ్రాంతి దినము కాకుండా మిగతా రోజుల్లో స్వస్థత చేయాలి, కానీ విశ్రాంతి దినమే చేస్తున్నాడంటే గ్యారంటీ ఇక అతను దేవుడి చేత పంపబడిన వాడు కాదు అనే ఒక నిశ్చయతకు, ఒక కన్క్లూషన్కి వచ్చేసారు వాళ్ళు. అనగా ఆయన ఎవరు అంటే సాంప్రదాయాన్ని అతిక్రమించిన వాడు. హూ ట్రెస్పాస్ ద ట్రెడిషన్, ఆచారాల్ని, సాంప్రదాయాల్ని, అనేక సంవత్సరాలుగా పాతుకుపోతున్నటువంటి విశ్రాంతి దినపు సాంప్రదాయాన్ని కూడా, ఆ సాంప్రదాయాన్ని సవాలు చేశాడని కాదు, కానీ ఆ సాంప్రదాయము సరైనది కాదు, ఆ సాంప్రదాయానికి ఒక పరిమితి ఉంది, ఇక ఆ సాంప్రదాయంతో ప్రమేయం అవసరం లేదు అన్నట్టుగా వ్యవహరించినటువంటి సాంప్రదాయాన్ని అతిక్రమించిన వాడు అతను. ఈ స్వస్థపరిచిన వాడు, లేదా ఈ పరుపెత్తుకొని నడవమని చెప్పిన వాడు,
ఆయన ఎవరు అంటే మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. ఇతని గురించి ఇంకా మనం 4 విషయాలు మనం ఆలోచించబోతున్నాం. మొట్టమొదటిది, అతడు స్వర్గదూత కన్నా గొప్పవాడు. రెండోది, సాంప్రదాయాన్ని అతిక్రమించినవాడు. ఏంటి వాళ్ళ సాంప్రదాయం అంటే విశ్రాంతి దినం. విశ్రాంతి దినాలు వేరు ఉన్నాయి, వాళ్ళకి వేరు పండగలు ఉన్నాయి. కాబట్టి విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు కనుక ఇది కూడా పెద్ద పని అన్నట్టుగా భావించి, ఒక విధంగా మానవుల దృష్టికి పెద్ద పని ఏం కాదు, ఆయన దృష్టికి పెద్ద పని ఏం కాదు. దేవుని దృష్టికి అది దట్స్ ఏ ఈజీ థింగ్. మనుషుల దృష్టికి అది కఠినమైనటువంటి, కష్టమైన, క్లిష్టమైన పనిగా కనిపించింది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 44వ వచనంలో మనం గమనిస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక. అద్వితీయ దేవుని వలన మెప్పు వస్తుంది, ఘనత వస్తుంది, దాన్ని కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుతున్న మీరు ఎలాగూ నమ్మగలరు? మీరు మనుషుల వలన మెప్పును కోరుతున్నారు. మనుషుల వలన మెప్పు అది పెద్ద ముప్పు. వాళ్ళు వీళ్ళు పొగుడుతున్నారు, లైక్లు వచ్చాయి, లేదా కామెంట్స్ పెడుతున్నారు, పొగుడుతున్నారు, మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నారు, మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నారు అంటే అదేదో ఆశీర్వాదం అన్నట్టు భావిస్తున్నారు. కానీ గమనించాలి, మనుషులు మిమ్మల్ని కొని ఆడినప్పుడు మీకు శ్రమ. మనుషులు అంటున్నప్పుడు క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు. 5వ అధ్యాయం 44వ వచనం చదువుతున్నాను నేను. ఆఫ్ కోర్స్ యు ఆర్ అనేబుల్ టు బిలీవ్ ఇన్ మీ, ఫర్ యూ లివ్ టు ఎంజాయ్ ద ప్రైజెస్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క పొగడ్తల మీద, స్తుతుల మీద, లేదా ముఖస్తుతుల మీద మీరు ఆధారపడుతూ జీవిస్తున్న వాళ్ళు. ఫర్ యూ లివ్ టు ఎంజాయ్ ద ప్రైజెస్ ఆఫ్ అదర్స్ అండ్ నాట్ ద ప్రైజ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద వన్ ట్రూ గాడ్. ఏకైక అద్వితీయ దేవుడైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి వచ్చేటువంటి పొగడ్తల్ని, ప్రశంసల్ని కోరుకోవాలని మీకు ఏమాత్రం ఇష్టం లేదు. దట్స్ సాడ్. అనగా దాని అర్థం ఏంటి అంటే, ఇతడు సమూహము యొక్క మెప్పు తీసుకోవాలని ఇష్టపడలేదు. కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఆయన స్వస్థపరిచిన తర్వాత అక్కడే ఉండలేదు, కానీ ఆయన ఎవడో స్వస్థత పొందిన వాడికి తెలియలేదు. 13వ వచనం. ఆ చోటను గుంపు కూడి ఉండను గనుక యేసు తప్పించుకొని పోయెను. గుంపు కూడి ఉన్నందున జక్కయ్య యేసును చూడలేకపోయాడు. గుంపు కూడి ఉన్నందున యేసు తప్పించుకొని పోయాడు. ఆ గుంపులో ఎందుకు ఇది పెద్ద ఇష్యూ కావడం అనే ఉద్దేశంతో. స్వస్థత కార్యం జరిగింది, వాస్తవం. అది ఫేక్ కాదు, అది అబద్ధం కాదు, అది మోసపూరితమైంది కాదు, దట్స్ రియల్. అది వ్యక్తిగతమైనది. స్వస్థపరిచిన యేసు నేను స్వస్థపరచలేదు అనలేడు. స్వస్థత పొందుకున్న వ్యక్తి నాకు స్వస్థత జరగలేదు అనలేడు. వీళ్ళిద్దరూ జరగలేదు అని మాత్రం అనలేదు. తర్వాత వాడు నడుస్తుండడం చూసి ఈ స్వస్థత అబద్ధమని వీక్షకులు ఎవరు అనేటువంటి అవకాశం లేదు. దేవుని స్తోత్రం. దేవుని కార్యాన్ని మనము కాదు అనలేము. వి కుడ్ నాట్ సే నో టు ద వర్క్స్ ఆఫ్ గాడ్. నువ్వు చేయొద్దు అని మనం ఆజ్ఞలు పెట్టలేము, ఆజ్ఞాపించలేము, ఆంక్షలు పెట్టలేము ఆయనకి మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి మనం ఆలోచిస్తున్న విషయం, ఈ స్వస్థపరిచిన వాడు ఎవరు, పరుపెత్తుకొని నడవమని చెప్పిన వాడు ఎవరు? ఒకటి, ఆయన స్వర్గపు దూత కన్నా గొప్పవాడు. రెండవది, సాంప్రదాయాన్ని, ఆచారాల్ని, దానిని అతిక్రమించినవాడు. మూడవది ఎవరంటే సమూహం యొక్క మెప్పును కోరనివాడు. జనాల పొగడ్తల కోసం కాదు, జనాలు మంచి పేరు వస్తుందని, మంచిగా చెప్పుకుంటున్నారని, జనాల్లో సాక్ష్యమని, ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకున్నా నాకు అనవసరం, వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా నాకు అనవసరం అన్నట్టుగా యేసు తండ్రి చిత్తం నెరవేర్చు. ప్రజలందరూ తనని బలవంతంగా రాజుగా చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన తప్పించుకుని వెళ్ళిపోయాడు. లేకపోతే ఒంటరిగా కొండకి వెళ్ళిపోయిన సందర్భాన్ని యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తున్నాం. 4వ విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. మనకందరికీ తెలిసిన మాటే. నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చి చెప్తున్నట్టు మాట. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు అనగా యేసు దగ్గరకు వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదాము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనో చేయలేడని ఆయనతో చెప్పాను. చాలండి. దేవుని స్తోత్రం. అనగా దైవ సాన్నిధ్యం కలిగిన వాడు. దిస్ హీలర్ హ్యాస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ హిమ్. దేవునిని కలిగి ఉన్నవాడు. కాబట్టి ఇతని గురించి మనం 4 విషయాలు, ఆయన ఎవరో తెలియదు కానీ ఆయన గురించి క్లూస్, 4 హింట్స్, 4 క్లూస్ దొరికాయి మనకు. ఒకటి, ఆయన స్వర్గపు దూత కన్నా గొప్పవాడు.
రెండోది సాంప్రదాయాన్ని అతిక్రమించినవాడు. మూడోది ఆయన గురించి మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే సమూహం యొక్క, జన సమూహం యొక్క, సమాజం యొక్క గుర్తింపును ఏమాత్రం ఆయన కోరుకోలేదు. హీ డోంట్ వాంట్ ద రికగ్నిషన్, హీ షన్స్ పబ్లిసిటీ ఏమాత్రం కోరుకున్నవాడు కాదు. ఈ రోజులో చాలామంది దైవజనులు, 95% మంది దైవజనులు పబ్లిసిటీ కోరుకుంటున్నారు. పబ్లిసిటీ మనకు కాదు, పబ్లిసిటీ దేవునికి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయాన్ని మనం ఆయన సాన్నిధ్యమును కలిగి ఉన్నవాడు. హీ హ్యాడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆయన దగ్గర ఏదో ఉందని కాదు, ఆయన దగ్గర ప్రోగ్రామ్స్ ఉన్నాయని కాదు, ఇంకా ఏదో అని కాదు. హీ హాస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నీకు ప్రోగ్రామ్స్ ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ అది ఇంపార్టెంట్ కాదు. దైవ సాన్నిధ్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా? నికోదేము చెప్పిన మాట నికోదేము కన్ఫర్మ్ చేసి చెప్తున్నాడు. అన్లెస్ గాడ్ ఈజ్ విత్ యూ, యూ కాంట్ డూ ఎనీథింగ్, యూ కాంట్ డూ ఎనీ సైన్స్ అండ్ వండర్స్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరుపెత్తుకొని నడవమని చెప్పినవాడు నీతో కూడా ఏదో చెప్తున్నాడు, నీతో ఏదో మాట్లాడుతున్నాడు. ఆ ప్రకారం చేయి, ముందుకు సాగు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. పరుపెత్తుకొని నడవమని చెప్పినవాడా, స్వస్థపరిచినవాడా, మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, మీ మాటలు విన్న ప్రజల కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఆయన ఎవరై ఉన్నాడు? ఆయన యేసు, ఆయన నువ్వే అని ఎరగడానికి ముందుగా మేము ఆలోచించిన 4 విషయాలు. స్వర్గపు దూత కన్నా గొప్పవాడివని, సాంప్రదాయాన్ని అతిక్రమించిన వాడివని, అంతేకాకుండా సమాజం యొక్క లేకపోతే సొసైటీ యొక్క మెప్పు ఏమాత్రం, సమాజ మందిరం యొక్క లేకపోతే ప్రజల యొక్క మెప్పు ఏమాత్రం కోరని వాడివని, అంతేకాకుండా మేము ఆలోచించినట్లుగా సాన్నిధ్యాన్ని నువ్వు కలిగి ఉన్నవాడివని, దైవ సాన్నిధ్యము కలిగిన వాడివని, గాడ్స్ ప్రజెన్స్ కలిగిన వ్యక్తివని మేము ఆలోచించాం. ఈ మాటలన్నింటిని బట్టి మీకు వందనం చేస్తున్నాం. మేము కూడా నాయనా ఇటు అనుభవాలతో, దైవికమైనటువంటి అనుభవాలతో మేము ముందుకు సాగుతూ సహాయం చేయమని అడుగుకుంటున్నాం ప్రభువా. అయ్యా, నిన్ను గురించినట్టు మరింత అవగాహనలోకి మమ్మల్ని నడిపించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయ కాలము ఇదే సమయంలో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.